ఇద్దాం. కిషోర్ అప్పుడే కూర్చున్నాడు, రెడీగా ఉన్నాడు. కిషోర్ Yes, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్ కిషోర్. యూఆర్ ఫ్రీ టు టాక్ టుడే. మంచిగా. Yeah, thank you, sir. Before Savor Reminds, after Savor Reminds, it's like a story for me, sir. ఓకే Why? Because ఆ స్టోరీ ఏంటంటే రాజమౌళి డైరెక్టర్ అంత ఎక్కువ ఉండదు, ఓకే సునీల్ డైరెక్టర్ అంత తక్కువ ఉండదు, బట్ మిడిల్ లో ఉంటుంది సార్. ఎందుకంటే నాకు మైండ్ సెట్ ముందు నుంచే డిఫరెంట్ సార్. ఎందుకంటే నేను ఫిక్స్ అయ్యాను ముందు, అంటే Savor Reminds ముందే కాలేజ్ చెప్పడానికి, వాళ్ళ టీచర్ టీచింగ్ కి, అస్సలు బయట ఫీల్డ్ కి అస్సలు సరిపోదు. మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలో అవగాహన ఉండేది, బట్ ఎలా స్టార్ట్ చేయాలో బట్టుకు ఆ థాట్స్ రావట్లేదు సార్. యూట్యూబ్ లో చాలా సార్లు చూసా కానీ ఒకలా చెప్తున్నారు, ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. సో Okay. బిఫోర్, సో ఆఫ్టర్ జాయినింగ్ Savor Reminds and listening your classes live sessions, I thought once, sir, I fixed permanently. స్టార్ట్ చేస్తే ఒకసారి బేసిక్ స్టార్ట్ చేస్తే దాని ఫుల్ కంటిన్యూ అయిపోవాలి. మిడిల్ లో స్టాప్ చేసామంటే నేర్చుకున్నది కూడా పోద్ది. సో మేము మీతో నేర్చుకోవాలని ఉండింది సార్, కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయం. ఎందుకంటే స్టార్టింగ్ కొత్త పర్సన్ తో మాట్లాడాలంటే అది ఎవరికైనా ఈజీగా మాట్లాడలేము సార్. నిజమే నిజమే. సో వన్స్ మీరు క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అంటున్నారు, అది నమ్మచ్చా లేదరా, అవసరమా డబ్బులు ఇది, బట్ నేను వాళ్ళని ఏం పట్టించుకోలేదు సార్. నేను ఫిక్స్ అయ్యాను, నేను చేసి చూపించాలని చెప్పి ఇంకా మీ దగ్గర వచ్చి వచ్చాను. ఇంకా అలాగే మీకు నెక్స్ట్ 1 week లో మీరు క్లాస్ పెట్టారు. జాయిన్ అయ్యేవారు అంటే ఇట్లా నేను పర్ఫెక్ట్, ఎవరైతే సీరియస్ తీసుకుంటారో వారమటిగా రండి అని చెప్పన్నారు. సో ఇంకా మా పేరెంట్స్ మాట్లాడాను, మా చెప్పాను. సో నిజంగా నువ్వు జెన్యున్ అనిపిస్తే చూడరా, ఊరికి డబ్బులు వేస్ట్ చేస్తే వద్దు అన్నారు. సో నాకు మీద ట్రస్ట్ ఉందని స్టార్టింగ్ ఫిక్స్ అయిపోయాను సార్. సో అట్ ద సేమ్ టైం రెడ్డప్ప ఐడియా ఉందా సార్? వాడు మా ఫ్రెండ్, వాడు జాయిన్ అవుతా నేను అనుకోలేదు సార్ అసలు. సో వాడు యాక్చువల్గా వాడు అంత ఈజీగా దేన్ని నమ్మడు సార్. సో వాడు మనీ మ్యాటర్స్ లో వాడు మిమ్మల్ని అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా నమ్మేశాడంటే నేను ఆశ్చర్యపోయాను. సో అందుకోసం చెప్పి నేను కూడా సరేనా నేను జాయిన్ అవుతున్నాను, సేమ్ ఉన్న నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, కొంచెం నీకు సైబర్ స్కిల్స్ తెలుసు కదా, నువ్వు నేర్పించిన డౌట్స్ వస్తుంది చెప్పి నేను చెప్పాను. దాని అంతా ఫిక్స్ అయిపోయింది. వన్స్ ఆఫ్టర్ జాయినింగ్ Savor Reminds, ఒక అప్ అండ్ డౌన్స్ లాగా సార్. కొన్నిసార్లు క్లాస్ ఫాస్ట్ వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు అసలు పోదు, కొన్నిసార్లు చూస్తే మీడియం గా పోద్ది. సో అలా ఇది బస్ ఎక్కితే ఎన్ని స్టాప్లు ఉంటాయో అన్ని స్టాప్లు వస్తుంది సార్ ఇక్కడ. బట్ ఏమంటే కన్సిస్టెన్సీ మాత్రం మిస్ అవ్వట్లేదు. ఫైనల్ గా రీచ్ అవుతుంది, బట్ కన్సిస్టెన్సీ మధ్యలో కొంచెం వేరియేషన్ వస్తుంది. అలా అనిపించింది నాకు. అంటే మీతో నా పాయింట్ ఆఫ్ బిహేవియర్, మీతో నా కన్వర్సేషన్ బట్టి ఎప్పుడు బ్రదర్ లాగా ఉంది సార్. నేను ఇక్కడ బెంగళూరు రాకముందు కూడా మీ సజెషన్ అడిగాను, సో ఇలా సిచ్యువేషన్ బాగా చేస్తారు, నేను బోర్ అనుకుంటున్నాను. సో మేము ఎప్పుడు గైడ్ చేశారని నా ఫీలింగ్ సార్. సో దట్స్ ఇట్. సో ఒకవేళ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేర్చుకునే సబ్జెక్ట్ విషయంలో కానీ ఇక్కడ ఏదన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్స్, ఎనీథింగ్ అపార్ట్, ఇంకేమైనా అవసరం ఉంటుందా? నో సార్, యాక్చువల్గా నేను నేర్చుకున్నవి అంటే అడ్వాన్స్ చెప్తున్నారు సార్. సో దాంట్లో తక్కువే లేదు. ఓకే. సో అంటే క్వాలిటీ టీచింగ్ పరంగా అయితే నీకేమైనా ఇబ్బంది ఉందా? నో టీచింగ్, క్వాలిటీ టీచింగ్ సార్. ఖచ్చితంగా బయటతో కంపేర్ చేస్తే బయట ఎక్కడ తగలదు సార్. సో చెప్పడంలో కొంచెం స్లో అవుతుంది, కానీ చెప్పడం మటుకు అడ్వాన్స్ చెప్తున్నాను. ఓకే గుడ్. సో పాయింట్ ఏంటంటే కిషోర్, ఇప్పుడు బిఫోర్ అంటే ఎల్పిఐ ఎంత అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒకవేళ క్రాక్ చేయాలనుకుంటే నీ ఎల్పిఐ ఏంటి అసలు? 10 to 18 పెట్టుకున్నాను. ఏమైనా ఎంఎన్సీస్ అనుకుంటున్నారా? ఈ ఎంఎన్సీ లాగానే అసెన్చర్ ఆర్ ఐబిఎం బోత్. రైట్. సో ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? చాలా ఇంప్రూవ్ అయింది సార్ ముందుకి ఇప్పటికి. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ క్లాస్ కూడా నేను అప్డేట్ చేసుకుంటున్నాను. సో బట్ కొన్ని సార్లు తడబడుతున్నాను, మిస్ చేస్తున్నాను, బట్ నేను కన్వే చేస్తాను. ఓకే, అంటే కన్సిస్టెన్సీ ఉంటే అవుతుంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు నువ్వు కాన్స్టెంట్ గా ఉన్నావా? నీకు అనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఈజీయా, నీకు వన్ స్టాక్ స్టార్ట్ చేసావు, ఏది ఈజీ అనిపిస్తా ఉంది? సైబరే ఈజీ. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ముందే ఫ్రంట్ ఎండ్ మీద ఐడియా ఉంది సార్, ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. బట్ దాంతో కంపేర్ చేస్తే సైబరే ఫాస్ట్ గా అంత బాగా గుర్తుపెట్టుకుంటున్నాను. సో స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు అయింది కదా. సో దాని మీరు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాలి మీరు ఏది వెళ్తారు, ఏది చూస్తారు అనేది. రైట్. సరే, నువ్వు అయితే ఏ డొమైన్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఏ డొమైన్స్ అయితే నేర్చుకుంటున్నావు, ఏ డొమైన్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? మ్యాథ్స్, సైబర్ ఆర్ మెన్ స్టాక్, రెండు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ అనుకుంటున్నావు. సరే, పేరెంట్స్ మీటింగ్ విషయంలో నాకేం చెప్పట్లేదురా, ఎవరు చాలా మంది ఇక్కడ మిస్ చేశారు. పేరెంట్స్ మీటింగ్ విషయంలో ఏమంటారు?
మా పేరెంట్స్ కూడా మీటింగ్ అప్పుడు ఏంటా మీ సార్ మరి చిన్నపిల్లలాగా స్కూల్ పిల్లలాగా మంత్లీ ఒకసారి పెట్టేస్తున్నాడు అసలు. నేను రామ్ పోరా మన మా నాన్న అయితే నాకు పని ఉందని చెప్పేసి నేను రాను అన్నాడు ఒకసారి. కాదు కుదరదు ఖచ్చితంగా రావాలా సార్ ఒప్పుకోడు అని చెప్పంటే మళ్ళీ వచ్చుకొచ్చినారు సార్. అవునా? వాళ్ళు కూడా సీరియస్ గా ఉన్నారు సార్. బట్ మరి ఏమంటే వాళ్ళ టైమింగ్స్ లాగా టైమింగ్స్ మ్యాచ్ అవుతుంది. ఓకే ఓకే, నో వరీస్. బట్ థ్యాంక్ యూ కిషోర్, నాకైతే చాలా ఆనెస్ట్ గా అనిపించింది. థ్యాంక్స్ రా, మంచిగా చెప్పారు.